హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండ్ అండ్ కేకే డెవాప్స్. ఒక న్యూ స్టార్ట్అప్ కంపెనీ గైస్. ఓకే, ప్రైవేట్ లిమిటెడ్ వీఆర్ స్టార్టింగ్. ఓకే, ఓన్లీ ఆన్లైన్ ఒకటే కాకుండా మనం ఫిజికల్ లొకేషన్ బెంగళూరులో టీసీపల్లి, మీ నో రైట్, కేఆర్పురం అండ్ టీసీపల్లి ఆ ఏరియాలో ఫిజికల్ లొకేషన్ లో వీఆర్ స్టార్టింగ్ ద ప్రైవేట్ లిమిటెడ్. ఆల్రెడీ ప్లేస్ ఈజ్ ఆల్సో బుక్ చేసేసాం ప్లేస్ అంతా, బట్ ఇంటీరియర్ వర్క్ సమ్ స్మాల్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. కంపెనీ పెట్టడానికి మెయిన్ రీజన్, నా బ్యాక్గ్రౌండ్ లో నేను ఒక్కడే కాదు, మా టీం అంతా వర్క్ చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ ఒక ప్లేస్ చూపించి ఒక సెంట్రల్ ఆపరేషన్స్ ఒక లొకేషన్స్ నుంచి మేము రన్ చేయాలనేది మా మెయిన్ టార్గెట్. అలానే మాకు యుఎస్ నుంచి కొన్ని కాంటాక్ట్స్, నాకున్నటువంటి సర్కిల్లో యుఎస్ నుంచి కొన్ని కాంటాక్ట్స్, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ మీకు హెల్ప్ చేస్తాం. మీరు అవుట్పుట్స్ చూపించండి, చిన్న చిన్న పిఓసిస్ చేసి ఇవ్వండి. అటువంటి కానీ రిక్వైర్మెంట్ కానీ వేరే క్లయింట్స్ నుంచి కూడా వచ్చినప్పుడు కానీ నాకు ఒక టీం కావాలి, ఒక ప్లేస్ కావాలి, ఒక ఎన్విరాన్మెంట్ కావాలి. కాబట్టి నేను ఫిజికల్ లొకేషన్ గైస్. ఓకే, వరకే జస్ట్ నేను ప్రైవేట్ లిమిటెడ్, మీకు అందరికీ బయట మార్కెట్లో తెలుసుంటుంది, జస్ట్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్ అయిపోయి ఓకే నేను దాన్ని చూపించుకోవచ్చు, కానీ అది మన స్టూడెంట్స్ కి హెల్ప్ కాదు. నేను ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ చేయడం వల్ల అది నాకు బెనిఫిట్ ఉంటుంది. అలానే మన స్టూడెంట్స్ కి ఎలా హెల్ప్ అవుతుంది అంటే, ఎవరైతే బెంగళూరు లొకేషన్ లో ఉంటారో డైరెక్ట్ గా నన్ను రీచ్ అవ్వచ్చు. వాళ్ళకి ఏదైనా ఇంటర్వ్యూ టైంలో ప్రిపేర్ అవుతున్నటువంటి టైంలో, లేదా రేపు మార్నింగ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది, ఓకే నన్ను డైరెక్ట్ గా మీట్ ఎలా ప్రజెంట్ చేయాలా, ఓకే లేదు నా ఇన్స్టిట్యూట్ మన కంపెనీకి వచ్చేసి డైరెక్ట్ గా అక్కడి నుంచే మీరు ఇంటర్వ్యూస్ ఇస్తానన్నా కానీ ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ఫిజికల్ లొకేషన్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. వరకు ఆన్లైన్ లో నేను రిజిస్టర్ అయిపోవచ్చు, సోన్స్ అడ్రస్ పెట్టేసేయచ్చు, ఓకే మాకు సోన్స్ దగ్గర నేను కంపెనీ స్టార్ట్ చేశానని చెప్పొచ్చు. బట్ ఫిజికల్ లొకేషన్ లో స్టార్ట్ చేయడం వల్ల నా దగ్గర జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది అనేసి ఈ డెసిషన్ తీసుకుంటున్నాను. ఓకే, నాకు విత్ ఇన్ 1.5 year లో ఇంత ఫాస్ట్ గా, నేను ఆఫ్లైన్ లో ట్రైనర్ గా ఉండేవాడిని, మా ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూషన్స్ కి సపోర్ట్ చేస్తూ ఉండేవాడిని, ప్యారలల్ గా వర్క్ చేసుకుంటా ఉండేవాడిని. ఇలా 1.5 year లో నాకు ఇంత ఛాన్స్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి, ప్రతి ఒక్క వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసిన అందరికీ మీ తరపు నుంచి అండ్ మా టీం తరపు నుంచి మీకు నా హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, హార్ట్ఫుల్ థ్యాంక్స్ గైస్. ఇంత అచీవ్ చేయగలిగామనంటే ఇంకా నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళానంటే స్టూడెంట్ సపోర్ట్స్ చాలా అవసరం ఉంటుంది. అందుకనేసి మేము ఈ డెసిషన్ తీసుకున్నాను. కొంచెం ఫైనాన్షియల్ గా స్టూడెంట్స్ కూడా హెల్ప్ చేయాలా, స్టూడెంట్స్ కూడా మనం ఇంటర్న్షిప్ లాగా ప్రొవైడ్ చేయాలనేది నెక్స్ట్ ప్లాన్ లో మేము వర్కౌట్ చేస్తున్నాం. ఎలా మనం ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయాలా, డైరెక్ట్ గా మన దగ్గరికి స్టూడెంట్ వచ్చిన తర్వాత ఫ్రెషర్ గానీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కానీ వాళ్ళు మన దగ్గర ఏదైనా వర్క్ చేసినప్పుడు, ఒక చిన్న పిఓసి ప్రాజెక్ట్ చేసినప్పుడు రియల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలా ప్రొవైడ్ చేయాలా, రియల్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలనేది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ థాట్ అండి నాది. ఓకే, ఐ విల్ సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. అంటే ఈ సెటప్ అంతా మనం ఇన్ఫ్రా అంతా సెట్ చేసుకొని దాన్ని ప్రాపర్ గా ఓపెనింగ్ చేసిన తర్వాత నేను ఖచ్చితంగా అనౌన్స్ చేస్తాను లొకేషన్ అండ్ ఆల్. ఓకే, మీరు దయచేసి బాగా కష్టపడి నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. మీరు ఓన్ డెసిషన్స్ కొన్ని తీసుకోండి, సీనియర్స్ అడిగి సజెషన్స్ తీసుకోండి, మీకు నచ్చినటువంటి పనిని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఖచ్చితంగా వన్ డే డెసిషన్ మీరు ఏదైతే తీసుకుంటారో దానికి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ డిమోటివేట్ అవ్వద్దు. ఎంతో మంది మనల్ని డిమోటివేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా మనల్ని డౌన్ ఫాల్ చేయడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు. బట్ నేను ఎక్కడ ఛాలెంజింగ్ గా, మనకి ఎవరైతే మనల్ని డౌన్ ఫాల్ చేయాలనుకుని ట్రై చేసినా కానీ, ఎవరైనా కానీ మనల్ని నెగిటివ్ గా ఇతను ఎందుకు ఛానల్ రన్ చేసి ఇతను రన్ చేయలేడు అనుకున్నా కానీ ఏది పట్టించుకోకుండా, ఓకే ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా, ఎన్ని నెగిటివ్ వేలో చెప్పినా కానీ దాన్ని నేను పాజిటివ్ గా తీసుకొని, ఓకే దీన్ని నేను ప్రూవ్ చేస్తే అయిపోద్ది కదా, ఓకే కేకే డెవాప్స్ అంటే ప్రశాంత్ రెడ్డి అంటే కేకే డెవాప్స్, రెండింటిని నేను ప్రూవ్ చేస్తే సరిపోద్ది కదా అనేసి స్టార్ట్ చేశాను. విత్ ఇన్ 1.5 year, మళ్ళీ చెప్తున్నాను, విత్ ఇన్ 1.5 year లో నేను ఇంత స్టేజ్కి తీసుకొచ్చారు మీరు. వన్స్ అగైన్ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. బై బై. ఐ విల్ సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో.